మనకి పెద్ద చేప అయితే పడినట్టుంది. దాన్ని లాగుతున్నారు. ఇదండి, చూసారు కదా. పెద్ద చేప. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయగిరి యూట్యూబ్ ఛానల్. మేము ఈ పెద్ద చేపని అయితే పట్టామండి. చాలా కష్టపడి పెట్టాము. ఈ చేప ఎలా బయటికి లాగాము మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి 2 చేపలు అయితే పడ్డాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. గాలం అయితే కడుతున్నాను. డబ్బాలు అయితే మనం రెడీగా చేసి పెట్టుకున్నాము. ఏ డబ్బా మన కదులుతో ఆ డబ్బాకి చేప పడినట్టు స్కిప్ చేయకుండా చూస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఇంత పెద్ద చేప పడుతుంది. చూస్తున్నానండి. మీ మనసులో మీరు ఏ డబ్బా లాగుద్ది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా అంటే చాలా సైలెంట్గా ఉండాలండి. ఇక్కడైతే ఒక వైర్ కదులుతూ ఉంది. చేప అయితే పడిందండి. చిన్న చేప జిలేబీ. జిలేబీ చేప పడి చూసాను. ఇంకా 10 కేజీలు చేప పడాలని మీరు కోరుకోండి. ఇంకా నేను సీ ఫుడ్ అయితే చేప చేస్తున్నాను. మనకి అక్కడ 2 బాటిల్ అయితే చేస్తున్నాము. దాన్ని 2 డబ్బాలు. చేప ఫుడ్ అయితే మనం తగిలించి అక్కడ వేయబోతున్నాము. గాలి మీరైతే పెద్ద చేప పట్టారు, పడింది కదా. ఇప్పుడు ఇంకో చేప అయితే పడుతుంది చూడండి. స్కిప్ చేయకుండా చూడండి.
ఇక్కడైతే గాలి తక్కువ వస్తుందండి, ఆక్సిజన్ అనేది తక్కువ ఉంది ఇక్కడ. కెమెరా స్టాండ్ కూడా పడిపోతుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, చేప అయితే పైకి వస్తుంది. చూడండి ఎలా పైకి వస్తుందో. చేపకైతే ఇక్కడ చూడండి ఈ చేప అయితే పడింది, చూస్తున్నారు కదా. చేప పడిన తర్వాత మళ్ళీ మనం గేలం అయితే విసురుతున్నామండి. పిండి అయితే వేసాము, ఇదండి పిండి వేసిన తర్వాత ఇంకా గేలం విసురుతున్నాము. ఒక్క పెద్ద చేప పడితే చాలు ఫ్రెండ్స్. చూసారా, గేలం అయితే విసిరాము. 2 డబ్బాలు కట్టేస్తున్నామండి. ఇంకా 3వ డబ్బా విసరడానికి పోతున్నాము. ఎంత దూరం విసురుతామో అంత దూరం పడితే మనకు చేప వచ్చినట్టుండి. పడితే ఏ విధంగా లాగుతామో అది కూడా చూపిస్తాను చూడండి మీకు. చూద్దామండి, 3 గారాలు అయితే 3 డబ్బాలు వేసినాము. ఏ డబ్బాకి వేరు కదిలిదో చూద్దాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ వాగినా కూడా ఒక్కొక్కరు పక్కన ఉన్న వాళ్ళండి. కదులుతుంది. చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యుడు అయితే కిందకి దిగుతున్నాడు. మనకు చేప అయితే ఇంకొకటి పడాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి పడితే 12 కేజీలు చేప పడాలా. ఫ్రెండ్స్, మనకి పెద్ద చేప అయితే పడినట్టుంది. దాన్ని లాగుతున్నారు. ఇదండి, చూసారు కదా. పెద్ద చేప అయితే పడింది, చూసారు కదా. ఇలాగా చూసారు ఫ్రెండ్స్, నేనైతే గేలాన్ని తగిలిస్తున్నాను. అక్కడైతే బాటిల్ అయితే 2 తగిలించిన చూడండి. ఇప్పుడు మనకు ఒక పెద్ద చేప అయితే పడింది. ఇంకో చేప పడాలని కోరుకుంటున్నాను. చూసారా, గోధుమ పిండి, తవుడు, బూస్టు, మైదా కలిపి ఈ మిశ్రమం తయారు చేస్తామండి. సీ ఫుడ్. ఇంక చేప అయితే పడిందండి, లాగుతున్నాము పైకి. ఇది ఇలా కొట్టుకుంటాము చూడండి. ఇది ఇక్కడ జిలేబీ చేప. అందులో ఇలా వస్తుందా అదండి.
పైకి వస్తా పిల్ల ఇదే 1 2 3 డబ్బాలు అయితే వేసామండి ఈసారి. ఈ 3 డబ్బాలు మనకు ఎలా కదులుతాయి, చేప ఎలా మళ్ళా బయటికి లాగుతాము. ఈసారి పెద్ద చేప పడడానికి అయితే గేలం అయితే వేసాము. దీన్ని ఒక్కొక్క డబ్బాకి 2 గేలాలు ఉంటాయి ఒక్కొక్క దానికి. ఇప్పుడు ఏ విధంగా అది కదులుద్ది చూస్తూ ఉండండి. ఒక్క చేప పడితే ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంకో చేప చూస్తున్నారు కదండి. ఇదండి నీళ్ళలో మనకు చేప లాగాల. చూస్తున్నాం కదండి. ఒక్క చేప పడితే చాలండి. మనకు నైట్ అయిపోయింది. ఇంకా ఈ 2 డబ్బాలు ఒకటైతే కట్టేస్తున్నాం డబ్బా. ఈ 2 డబ్బాలు అయితే ఉంది చూసాను. అక్కడైతే నీటిలో నుంచి ఏదో వస్తుంది చూస్తున్నారు కదా. ఇక్కడ చేప అయితే పడినట్టుంది. దాన్ని చేపన లేదండి, తిండి ఆట తినేసింది ఇక్కడ పిండి. మాకు రస్తామండి ఫ్రెష్. మనకైతే చేప పడింది. దండి లాగుతా ఉంది, వస్తుంది చూడండి మధ్యలో. దండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదండి ఇక్కడ ఇదండి కంపకి తగులుకొని చేప అయితే కొట్టుకుంటుంది గిలిగిలా. చూస్తున్నారు కదా. మనం అది బయటికి లాగిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత అయితే మనకు పడిన చేప చూసారు కదా, కంపకి తగులుకొని ఇంకో చేప అయితే వచ్చింది. ఇంకా పెద్ద చేప పడదామని చూద్దాము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి.